రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా మరిగూడ ఎంఆర్ఓగా విధులు నిర్వహిస్తున్న మహేందర్ రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. వనస్థలిపురం హస్తినాపురంలోని షిరిడి సాయినగర్లో ఉన్న ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేసి భారీగా నగదు బంగారాన్ని గుర్తించారు. ఆయన ఇంట్లో పెట్టెలో దాచి ఉంచిన సుమారు 2 కోట్ల రూపాయల నగదు బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా స్థిర చరాస్తులకు సంబంధించిన కీలక పత్రాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఎంఆర్ఓ మహేందర్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. నల్గొండ జిల్లా మర్రిగూడ ఎంఆర్ఓగా విధులు నిర్వహిస్తున్న మహేందర్ రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. దీనిపైన అప్డేట్స్ ఏంటి? నల్గొండ జిల్లా మర్రిగూడ తహసీల్దార్ మహేందర్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఒక కంప్లైంట్ రావడంతో ఏసీబీ అధికారులు కూడా యొక్క సోదాలు కూడా నిర్వహించారు. అయితే సోదాల్లో చూస్తే మాత్రము బంగారంతో పాటు ట్రంపేటలో దాదాపు 2 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఇండ్లకు సంబంధించిన కొన్ని స్థలాల పత్రాలను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటన్నిటిని కూడా నివృత్తి కూడా చేస్తున్నారు. అయితే బహిరంగ మార్కెట్ లో వీటి విలువ ఎంత ఉంటుంది, అసలు ఈ ఎంఆర్ఓ సంబంధించి ఒక తహసీల్దారు మహేందర్ రెడ్డి పైన గతంలో కూడా ఇలా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఒక సోదాలు కూడా నిర్వహించిన పరిస్థితి కూడా గమనిస్తున్నాము. మొత్తానికి మహేందర్ రెడ్డి ఇంట్లో యొక్క సోదాలు ఈ రోజు సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇందులో చూస్తే మాత్రము ఇప్పటికే 2 కోట్ల రూపాయలు పట్టుకున్న నేపథ్యంలో అసలు ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి డబ్బులు, ఎవరి వద్ద తీసుకున్న దానిపైన కూడా ప్రస్తుతం మహేందర్ రెడ్డి అని ఏసీబీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా యొక్క పూర్తిగా యొక్క సోదాలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే మొత్తానికి చూస్తే సాయంత్రం సోదాల అనంతరం ఎంత పెద్ద మొత్తంలో యొక్క ఆస్తులు కూడా పెట్టారు. అంతేకాకుండా ఇంకా ఎలాంటి యొక్క డబ్బుతో పాటు బంగారం స్వాధీనం చేసుకున్నామో అనేది చెప్తామని చెప్పి ఏసీబీ అధికారులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.